అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒక యాడ్ డైరెక్ట్ చేసిన ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇందాకే చెప్పాను అవకాశం ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా చేయడం ఎవడన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం ఇంటర్వ్యూ అవకాశం కాదన్నా, అర్జెంట్ గా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుస్తూ పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడన్న ఓడా సార్? మీ కాంబినేషన్ సార్, మాకు అడిగేది మీరు చెప్పాగా. ఆయన చెప్పండి, పాదయాత్ర చేస్తాను 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నాను హరీష్ గారు, నిశాంత్ గారు, హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్ లో అన్న మాటికి అట్లా పాలిటిక్స్ లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. తదాస్తు సార్, నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చనే లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలీదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న, ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ వేసావు. మంచోడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా. అది చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. దాని టైలర్ ఈ రోజు నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు, ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం, కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఈ సినిమా రావడానికి, ఈ సినిమాని గణేష్ హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతో కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందన్న నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ అంటే చూపించాలని నా కోరిక, అది చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా. నేను ఆంధ్రాకేం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డారు, నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టిన సినిమా తీయాలి, ఎమ్మెల్సీ వద్దు. నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తున్నారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా, మీకు మీ ద్వారా చెప్తున్నా, నాకు ఏ పదవి, అదే మీ ద్వారానే చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆశీర్వదించండి. మండల గణేష్ గారు అన్న అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్రత చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏం ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే, దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా.
అందరి రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దాని ఇద్దరు వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నా. దూరపు కొండలు ఉన్నగుంటాయి కదా, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు. ఇది మొక్కుంటూ. రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి. తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏదో ఉండబోతుంది ఇప్పుడు రీఎంట్రీలో? ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏదో ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు, పని తప్పైపోతాం. అది ఒక నోటుగుండ బయటకు వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, అన్నా ఇవాళ ఈ సీన్ కాదన్నా, నా మాట అన్నా అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఈ సీన్ కాదు. నో డౌట్. ఆయన ఒక సినిమాకు ఒక కోడైరెక్టర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్గా చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి CEO ఉండరు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు. నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళంగా. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డని ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడం ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కున్న టాలెంట్కి, హరీష్ శంకర్కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కోసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ నాకు తెలుసు. పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ నేను రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. కానీ థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తా చేయరమ్మ. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీస్తానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి, నాలాంటి తపన ఉన్నాడిని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ ని ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యనారాయణ గారు సార్, ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores-తో టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డుని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే? మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి, ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అవన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం. మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్. నువ్వు ఎందుకు కాదు, ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను. అంతకుమించి లేదు. నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో. అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా, నన్ను బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా. మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి. ఎందుకంటే ఆ సినిమా December 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా. May 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది. 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది.
1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట వాడిని 10 పిలిచేస్తుంది. మనం ఇట్లా 10 ఏళ్ళు సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతుంది, 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి ఏడు మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు అయితే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నా. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్. మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి. దేవి గారిది మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్, ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది, మిక్కీ జమేర్తో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మా బండ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి HPSలో మనం దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్, చాలా మంది దగ్గర కాదండి, ఒకళ్ళ ఇద్దరు టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతలేసి, అన్న ఇలాంటి నాకు ఇంక 20-30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే డెఫినెట్గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు, అప్పటికి షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వద్దనా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి